Audio Jungle. ఇటీవల ఆర్యవైశ్య సంఘం గుంతకల్ పట్టణ శాఖకు అధ్యక్ష ఎన్నికల ప్రతిష్టాత్మకంగా జరిగాయి. అయితే ఆర్యవైశ్యులు ఈసారి సమర్థతకు పట్టం కట్టారు. ఈ అధ్యక్ష పదవి చాలా బాధ్యతాయుతమైన పదవనే చెప్పాలి. కలుపుగోలుతనం, సమన్వయం, సహనం అన్నీ కలగాల్సిన సమర్థుడు ఆర్యవైశ్య సంఘాన్ని ముందుకు నడిపించగలరన్న విశ్వాసం మెండుగా ఉండడంతో ఆర్యవైశ్యులందరూ కలిసి ఈసారి జరిగిన ఎన్నికల్లో కందూరి కృపాకర్ను ఎన్నుకున్నారు. ఆర్యవైశ్య సంఘంలో మొత్తం 1345 మంది ఓటర్లు ఉండగా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో 909 ఓట్లు పోలయ్యాయి. మరో 12 ఇన్వాలిడ్ అయ్యాయి. 598 ఓట్లతో కందూరి కృపాకర్ తన సమీప ప్రత్యర్థి ఇనుగూరు శంకర్ నారాయణ గుప్తాపై గెలుపు సాధించారు. కందూరి కృపాకర్ అధ్యక్ష పదవి అలంకరించడాన్ని మెజార్టీ సభ్యులు గౌరవించారు. త్వరలోనే పదవి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అధ్యక్ష కార్యదర్శులతో పాటు మొత్తం 41 మంది కార్యవర్గ సభ్యులు ఉంటారు. ఈ ఎన్నికలు 3 ఏళ్లకు ఒకసారి జరుగుతాయి. ప్రస్తుతం పాలకవర్గం గడువు ముగియడంతో ఈ నెల 12వ తేదీన ఈ సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా తనను కలిసిన ఎంఎస్ తెలుగు మీడియా ఛానల్ ప్రతినిధితో నూతనంగా ఎన్నికైన ఆర్యవైశ్య సంఘం గుంతకల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కందూరి కృపాకర్ మాట్లాడారు. కృపాకర్ గుంతకల్ పట్టణం 23వ వార్డు టీడీపీ కౌన్సిలర్గా కూడా కొనసాగారు. ఈ ఏడాది మార్చి నెలలో మున్సిపల్ కౌన్సిల్ కాలపరిమితి కూడా ముగియడంతో ఆయన తాజా మాజీ టీడీపీ కౌన్సిలర్గా మిగిలిపోయారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. తమ కులదైవమైన వాసవి మాత కరుణా కృప కటాక్ష వీక్షణాలతో ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి పాటుపడతానని స్పష్టం చేశారు. అలాగే అందరినీ సమన్వయం చేసుకుంటూ పదవికి న్యాయం చేస్తానని చెప్పారు. సీనియర్ల మార్గదర్శకంతో ఆర్యవైశ్య సంఘం బలోపేతానికి, పటిష్టానికి, అభివృద్ధికి తన సాయశక్తిలో కృషి చేస్తానని కృపాకర్ తెలియజేశారు. జై వాసవి, అందరికీ నమస్కారం. నా పేరు కందూరి కృపాకర్. మొన్న జరిగిన ఆర్యవైశ్య సంఘం ఎలక్షన్లో అమ్మవారి ఆశీర్వాదంతో ఆర్యవైశ్య సంఘం సహాయ సహకారాలతో నేను ప్రెసిడెంట్గా ఎన్నుకోబడినాను. ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి కృషి చేస్తూ అమ్మవారి శాలలో ప్రతి పూజా కార్యక్రమం కూడా ఎంతో సాంప్రదాయబద్ధంగా చేసేదని నేను కృషి చేస్తాను. అలాగే మన ఆర్యవైశ్య నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఇంత ముఖ్యంగా మీకు తెలుపుతాను. థ్యాంక్ యూ.